హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో రూల్స్ గవర్నింగ్ ఎలక్షన్ సింబల్స్ ఇన్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయుష్మాన్ భారత్ స్కీమ్, VBG-RAM-G, scientists find a blood test that predicts lung cancer early, battery energy storage system, Supreme Court judgment on homemaker compensation. సో ఫస్ట్ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. రూల్స్ గవర్నింగ్ ఎలక్షన్ సింబల్స్ ఇన్ ఇండియా అన్నమాట. ఓకే, సో ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నది తెలుసు కదా, మనకి కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి. ఓకే, సో మనకి ఈ కాక్రోచ్ సెటారికల్గా ఫామ్ అయిన ఈ కాక్రోచ్ జనతా పార్టీకి కాక్రోచ్ అనే సింబల్ని, ఇది ఒక ఇన్సెక్ట్ సింబల్ కదా, ఇలాంటి సింబల్స్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వచ్చా అని చెప్పి డిబేట్ జరుగుతుంది. దాని మీద న్యూస్ ఉంది. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలక్షన్ సింబల్స్ ఇన్ ఇండియా గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలి. ఓకే, సో ఎలక్షన్ సింబల్స్ ఆర్ గవర్న్డ్ బై ద ఎలక్షన్ సింబల్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968. సో మనకి ఇది ఒక పర్టికులర్ ఆర్డర్ ద్వారా ఎలక్షన్ సింబల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరిస్తారు? ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరుగుతుంది. నాకు మీరు కామెంట్ సెక్షన్లో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్లో, కాన్స్టిట్యూషన్లో, మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ప్రస్తావించబడిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో అడ్మినిస్టర్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ సింబల్స్ ఎవరిస్తారు? మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అన్నమాట. ఓకే, సో అలాగే మనకి ఎలాంటి సింబల్స్ ఇస్తారు? కొన్ని సింబల్స్ రిజర్వ్డ్గా ఉంటాయి, కొన్ని ఫ్రీ సింబల్స్ ఉంటాయి. రిజర్వ్డ్ సింబల్స్ అంటే ఆ పర్టికులర్ పార్టీకి సో ఆ పర్టికులర్ సింబల్ ఎలకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీకి మనకి సైకిల్ గుర్తు అంటాం కదా, సో దీనికి ఎప్పుడైనా ఇది ఎలకేట్ అయిపోయింది, ఎందుకంటే ఇది ఒక స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అయి ఉంది మాట. అందుకే సో దానికి ఆ సింబల్ ఎలకేట్ అయిపోయింది. అందుకే వాటివి రిజర్వ్డ్ సింబల్స్. మనకి రెండు కేటగిరీలు ఉన్నాయి, ఒకటి రిజర్వ్డ్, ఇంకొకటి ఫ్రీ సింబల్స్ మాట. సో ఈ రిజర్వ్డ్ సింబల్స్ ఎవరికి ఇస్తారు? రిజర్వ్ సింబల్స్ అన్నవి రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో రికగ్నైజ్ అయిన నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే ఏంటో చూద్దాం. సో రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే మనకి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఒక పార్టీ నేషనల్ పార్టీగా రికగ్నైజ్ అవ్వాలంటే కొన్ని క్రైటీరియాని సాటిస్ఫై అవ్వాలి. ఏంటా క్రైటీరియాస్ అంటే ఇవి. సో ఈ క్రైటీరియాస్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఫస్ట్ క్రైటీరియా, ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ ద 4 or more states యాజ్ అ స్టేట్ పార్టీ. సో అది ఏదైనా 4 స్టేట్స్లో, మినిమం 4 రాష్ట్రాల్లో స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అయి ఉండాలి. అప్పుడే దాన్ని మనం ఒక నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి కాంగ్రెస్ ఉందనుకోండి, సో దీనికి ఏంటంటే స్టేట్ లెవెల్ పార్టీస్ కూడా ఉన్నాయి కదా, సో అలా మాట. అలాగే ఇప్పుడు ఆప్ పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఇది కూడా ఒక నేషనల్ పార్టీగా మనకి 2023 ఈ ప్రాంతంలో రికగ్నైజ్ అయింది. ఎందుకు అంటే ఇది ఫస్ట్ క్రైటీరియాని సాటిస్ఫై చేస్తుంది. సో 4 రాష్ట్రాల్లో ఇది ఒక స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అయింది. అంటే ఏ పర్టికులర్ రాష్ట్రాలు అంటే ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ అండ్ గోవా. ఈ పర్టికులర్ రాష్ట్రాల్లో అండ్ యూటీలో మనకి ఇది ఒక స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అయింది కాబట్టి సో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక నేషనల్ పార్టీగా గుర్తింపు పొందింది. ఎందుకంటే ఇది ఫస్ట్ క్రైటీరియాని సాటిస్ఫై చేసింది. అలాగే ఈ కండిషన్ కాకపోయింది అనుకో, ఇంకొక కండిషన్, ఇఫ్ ఇట్స్ క్యాండిడేట్స్ పోల్డ్ అట్లీస్ట్ 6% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఇన్ ఎనీ 4 or more స్టేట్స్ ఇన్ ద లాస్ట్ లోక్సభ. సో రీసెంట్గా అయిన లోక్సభ ఎలక్షన్స్లో మనకి 6% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ కానీ నమోదు చేసింది అనుకోండి. సో 4 రాష్ట్రాలు, మినిమం 4 రాష్ట్రాల నుంచి లోక్సభకి మినిమం 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్లో నమోదు చేయగలిగింది ఆ పార్టీ అన్న, అప్పుడు కూడా అది మనం నేషనల్ పార్టీగా అవుతుంది. లేకపోతే ఆర్ అట్లీస్ట్ 4 MPs ఇన్ ద లాస్ట్ లోక్సభ పోల్స్. సో మనకి ఆ స్టేట్ నుంచో ఆ 4 స్టేట్స్ నుంచో కలిపి 4 ఎంపీస్ని మనం ఆ పర్టికులర్ పార్టీ నుంచి వెళ్ళగలిగారు అనుకోండి లోక్సభకి, సో అప్పుడు కూడా నేషనల్ పార్టీగా రికగ్నైజ్ అవుతుంది. ఇంకొక కండిషన్, ఇట్ హ్యాస్ వన్ అట్లీస్ట్ 2% ఆఫ్ ద టోటల్ సీట్స్ ఇన్ ద లోక్సభ ఫ్రమ్ నాట్ లెస్ దాన్ 3 స్టేట్స్. సో లోక్సభలో ఉన్న సీటుల్లో 2% ఆఫ్ ద షేర్ అన్నది ఆ పర్టికులర్ స్టేట్ పార్టీకి వెళ్ళాలి. అండ్ ఈ స్టేట్ పార్టీ మినిమం 3 రాష్ట్రాల్లో ఉండగలగాలన్నమాట. అంటే ఒక స్టేట్ పార్టీగా 3 రాష్ట్రాల్లో రికగ్నైజ్ అయి ఉండాలి. అండ్ అలాగే మనకి లోక్సభలో ఎంత షేర్ అయి ఉండాలి? సీట్స్ షేర్ 2% అయి ఉండాలి.
సో ఈ 3 కండిషన్స్ లో ఏది సాటిస్ఫై అయినా ఆ పార్టీని నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. మీరు నాకు కామెంట్ సెక్షన్ లో సో మనకి ఇండియాలో ప్రస్తుతం ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయో, ఎన్ని రికగ్నైజ్ అయ్యి నేషనల్ పార్టీస్ గా ఉన్నాయో అది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, సో ఇలా రిజర్వ్ అయిన నేషనల్ పార్టీస్ ని, రికగ్నైజ్ అయిన నేషనల్ పార్టీస్ కి మనకి రిజర్వ్ సింబల్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేషనల్ పార్టీ గురించి చూసాం. అలాగే మనకేంటంటే స్టేట్ పార్టీస్ కూడా కొన్ని పర్టికులర్ క్రైటీరియాస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి రిజర్వ్డ్ సింబల్స్ మనకి ఎవరికి ఇస్తారు? రికగ్నైజ్ అయిన, అంటే ఎలక్షన్ టైంలో ఏంటంటే సబ్స్టాన్షియల్ గా వాళ్ళ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు వాటిని నేషనల్ పార్టీస్ గా, స్టేట్స్ పార్టీస్ గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకేంటంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇస్తుంది. ఏంటో స్పెషల్ ప్రివిలేజ్ అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఎలక్షన్ సింబల్స్ వాళ్ళకే పరిమితం అయిపోతాయి. సో అవి రిజర్వ్డ్ సింబల్స్ అంటారు. అలాగే మనకి ఫ్రీ సింబల్స్ ఏంటంటే అప్పటికప్పుడు అలాట్ చేస్తారు అన్నమాట. సో ఆ పర్టికులర్ ఎవరైనా ఇండిపెండెంట్ గా పెట్టుకున్నా, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా, లేకపోతే లైక్ కొత్త పార్టీ పెట్టుకున్నా, సో ఉన్న సింబల్స్ లో అంటే ఈ రిజర్వ్ సింబల్స్ తీసేసి మిగతా సింబల్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాటినే ఫ్రీ సింబల్స్ అంటారు. సో నెక్స్ట్, వాట్ సింబల్స్ ఆర్ అవైలబుల్? సో సింబల్స్ ఏంటి అవైలబుల్ సింబల్స్ ఉన్నాయో ఎలా తెలుస్తుంది? సో ఎలక్షన్ కమిషన్ లేటెస్ట్ ఫ్రీ సింబల్ లిస్ట్ కంటైన్స్ 184 సింబల్స్ మాట. ఓకే, సో మనకి లేటెస్ట్ లిస్ట్ లో 184 సింబల్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అండ్ టూల్స్ సచ్ as ఎయిర్ కండిషనర్, డస్ట్ బిన్, ఫ్రైయింగ్ పాన్, గ్రేప్స్, టూత్ బ్రష్, టీవీ రిమోట్, ఇలా వివిధ సింబల్స్ ఉండడం జరిగాయి అన్నమాట. Some symbols are unavailable in certain state because they are already reserved for recognized state parties. సో మనకి స్టేట్ పార్టీస్ అంటే ఏంటి? మనకి ఒక స్టేట్ లో గుర్తింపు పొందే, అంటే సబ్స్టాన్షియల్ గా వాళ్ళు ఎలక్షన్స్ లో పార్టిసిపేషన్ వల్ల వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. సో అవి రిజర్వ్డ్ గా ఉంటాయి అన్నమాట. అందుకే అవి ఈ లిస్ట్ లో కొంచెం తొలగించబడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, సో స్టేట్ పార్టీ రికగ్నైజేషన్ కి ఇవి క్రైటీరియాస్. సో ఈ క్రైటీరియాస్ లైక్ చూద్దాం. సో క్రైటీరియాస్ ఏంటి? అట్లీస్ట్ 6% ఆఫ్ ఓట్ షేర్ ఇన్ ద లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ హ్యావ్ అట్లీస్ట్ 2 MLAs మాట. ఓకే, సో ఇంకొక క్రైటీరియా ఏంటంటే హ్యావ్ 6% ఓట్ షేర్ ఇన్ ద లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్ ఫ్రమ్ ద స్టేట్ అండ్ అట్లీస్ట్ 1 MP ఫ్రమ్ దట్ స్టేట్ మాట. అలాగే ఇంకో క్రైటీరియా ఏంటంటే అట్లీస్ట్ 3% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ 3 seats విచ్ ఎవర్ ఇస్ మోర్ ఇన్ ద లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి 3% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ స్టేట్ అసెంబ్లీలో మనకి 200 సీట్స్ ఉన్నాయి. అందులో 3% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ లో మనకి రావాలి, ఆర్ 3 seats అయినా ఉండాలన్నమాట, ఏదైతే అది. ఓకే, సో అట్లీస్ట్ 1 MP ఫర్ ఎవ్రీ 25 members ఆర్ ఎనీ ఫ్రాక్షన్ అలాటెడ్ టు ద స్టేట్ ఇన్ ద లోక్సభ. సో మనకి 25 members నుంచి, అంటే ఆ ఎమ్మెల్యే నుంచి ఒక MP అయినా వెళ్ళగలగాలన్నమాట ఆ పర్టికులర్ స్టేట్ పార్టీ నుంచి. ఓకే, సో అట్లీస్ట్ 8% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఇన్ ద లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ ద లోక్సభ ఎలక్షన్స్ ఫ్రమ్ ద స్టేట్. సో మనకి లోక్సభ ఎలక్షన్స్ లోనైతే వ్యాలిడ్ ఓట్స్ 8% అయినా ఈ పార్టీ నుంచి రావాలి, లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ లోనైనా 8% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అయినా వాళ్ళ షేర్ ఉంటే అప్పుడు కూడా దాన్ని స్టేట్ పార్టీగా రికగ్నైజ్ చేస్తారు. సో స్టేట్ పార్టీగా, నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేస్తే వాళ్ళకంటూ పర్క్స్ కొన్ని ఉంటాయి. అందులో ఎలక్షన్ సింబల్స్ లో పర్క్స్ ఏంటంటే, సో వాళ్ళకి లాభాలు ఏంటంటే వాళ్ళకి ఎలకేటెడ్ సింబల్స్ అంటూ, రిజర్వ్డ్ సింబల్స్ అంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, సో కాక్రోచ్ క్యాన్ బి అలాటెడ్. సో ఇప్పుడు సింబల్స్ లిస్ట్ లో చూసినప్పుడు మనం ఎక్కడ యానిమల్స్ అయినా, బర్డ్స్ గురించి అయినా చూడలేదు మనం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఈ కాక్రోచ్ ని సింబల్ గా అలాట్ చేయొచ్చా అంటే, మనకి ముందు ఈ పర్టికులర్ యానిమల్స్ రిలేటెడ్ సింబల్స్ కూడా ఉండేవి, కానీ మనకి 1990s ఈ ప్రాంతంలో ఏంటంటే యానిమల్ వెల్ఫేర్ గ్రూప్ వాళ్ళు దానికి అభ్యంతరాలు చెప్పారన్నమాట. సో దాని బేస్డ్ గా కొన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి మనకి యానిమల్స్ అయినా, బర్డ్స్ అయినా రిప్రజెంట్ చేసే సింబల్స్, అలాగే ఏదైనా ఎగ్జిస్టింగ్ సింబల్స్ ని డూప్లికేట్ చేసినట్టు అలాంటివి, అండ్ రిలీజియస్ అండ్ కమ్యూనల్ మీనింగ్స్ వచ్చే ఎలాంటి సింబల్స్ ని ఎంకరేజ్ చేయట్లేదు, వాటిని రిస్ట్రిక్ట్ చేసిందన్నమాట.
సో కాక్రోచ్ అన్నది ఇన్సెక్ట్ కింద వస్తుంది కాబట్టి ఈవెన్ ఇప్పుడు ఈ కాక్రోచ్ ని కూడా సింబల్ గా యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఏ రీజన్ తోని, సో మనకి బర్డ్ ఆర్ యానిమల్ సింబల్స్ ని యూజ్ చేయడం లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి 90s నుంచి. సో కాక్రోచ్ అనేది ఇన్సెక్ట్ కింద వస్తుంది, యానిమల్ కింగ్డమ్ లోకి వస్తుంది కాబట్టి సో దీన్ని కాక్రోచ్ ని కూడా ఎలక్షన్ సింబల్ గా యూజ్ చేయడానికి లేదు. ఓకే, a few recognized parties continue to use animal symbols because they were allotted before the restriction came into the effect. సో కానీ మనకి కొన్ని స్టేట్ పార్టీస్ అయినా మనకి ఈ పర్టికులర్ యానిమల్ సింబల్స్ ని యూజ్ చేస్తున్నాయి. కానీ ఎందుకంటే మనకి 1990s లో రెస్ట్రిక్షన్ వచ్చింది, దానికి ముందే వీళ్ళకి ఎలకేట్ అవ్వడం జరిగింది. సో ఇవి స్టేట్ పార్టీస్ గా రికగ్నైజ్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకంటూ ఎలకేట్ అయిన సింబల్స్ కంటిన్యూ అవుతూ వచ్చాయి. సో మీరు ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ఈ కండిషన్స్ ఫర్ ద పొలిటికల్ పార్టీ టు రికగ్నైజ్ యాజ్ అ నేషనల్ పార్టీ అండ్ స్టేట్ పార్టీ, ఈ కండిషన్స్ క్రైటీరియాస్ గుర్తుంచుకోవాలి. సో ఇలా ఉంటే ఎలాంటి పర్క్స్ వస్తాయి, ముఖ్యంగా ఎలక్షన్ సింబల్స్ లో మనకి రిజర్వ్ సింబల్స్ వస్తాయి. సో ఈ రిజర్వ్ సింబల్స్ ఇలా మనకి ఏ పర్టికులర్ బాడీ అన్నది ఈ సింబల్స్ ఎలకేట్ చేస్తుంది, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇలాంటి డీటెయిల్స్ మీరు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మనకి నెక్స్ట్ న్యూస్ లో ఉంది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ముఖ్యంగా ఇది న్యూస్ లో ఎందుకుందంటే రీసెంట్ గా మనకి ఒక అచీవ్మెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు ఒక అచీవ్మెంట్ సాధించారు అన్నమాట. దాని పరంగా అది న్యూస్ లో ఉంది. ఏంటది అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఓవర్టేకెన్ జవహర్లాల్ నెహ్రూ హ్యాస్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా టు రిమైన్ ఇన్ ఆఫీస్ త్రూ కాన్సిక్యూటివ్ ఎలక్టోరియల్ మ్యాండేట్స్. సో మనకి ప్రైమ్ మినిస్టర్ లైక్ కరెంట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏంటంటే మనకి ఒక రికార్డ్ బ్రేక్ చేశారు. అదేంటి, మనకి లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఇంతవరకు కంటిన్యూస్ గా ఉన్న లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే ఎవరంటే మనకి నెహ్రూ గారు మాట. సో అది ఇప్పుడు కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు బ్రేక్ చేయడం జరిగింది. సో ఇది మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ముఖ్యంగా ఆఫీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తెలుసుకోవాలి. ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏంటి, అతని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి, ముఖ్యంగా మనకి ఆర్టికల్ 75 అందులో ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్పడం జరుగుతుంది. ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ సర్వ్స్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఎక్సర్సైజింగ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. ఓకే, సో మనకి 3 వింగ్స్ ఆఫ్ గవర్నెన్స్ ఉంటాయి కదా, ఒకటి జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్. ఓకే, సో మనకి లెజిస్లేటివ్ పని ఏంటి, లా మేకింగ్, అండ్ ఎగ్జిక్యూటివ్ పని ఏంటి, మనకి లాని ఎగ్జిక్యూట్ అంటే తయారు చేసిన లాస్ ని ఫైనల్ గా ఇంప్లిమెంట్ చేసే పని. సో ఈ ఎగ్జిక్యూటివ్ వింగ్ కి హెడ్ ఎవరు, మనకి ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో హెడ్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఎక్సర్సైజింగ్ ద యాక్చువల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. సో యాక్చువల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరు ఎక్సర్సైజ్ చేస్తారు, మనకి ప్రైమ్ మినిస్టర్ ఎక్సర్సైజ్ చేస్తారు. లీడర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో మనకి ఆర్టికల్ 74 లో మనకి ప్రైమ్ మినిస్టర్ అన్న వాళ్ళు మనకి లీడర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటున్నారు అన్నమాట. సో మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఎలా రన్ అవుతుంది, మనకి లైక్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ మనకి పిఎం గా ఉంటే పిఎం కి సపోర్ట్ చేస్తూ కొంతమంది మినిస్టర్స్ ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. ఓకే, సో అందులో మళ్ళీ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో కూడా ఇంకా కోర్ మినిస్టర్స్ అంటారు, వాళ్ళనే క్యాబినెట్ మినిస్టర్స్ అంటాం అన్నమాట. ఓకే, సో జనరల్ గా మనకి మినిస్టర్స్ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా, హోమ్ మినిస్ట్రీ అని చెప్పి, డిఫెన్స్ మినిస్ట్రీ అని చెప్పి, అలాగే మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అని చెప్పి, ఫైనాన్స్ మినిస్ట్రీ. సో అలా క్యాబినెట్ లో మనకి ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అందరూ ఉంటారు. సో వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాట. అంటే మనకి పార్లమెంట్ లో ఎంపీ లాగా వెళ్ళిన తర్వాత సో రూలింగ్ పార్టీ నుంచి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో, కోalition గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా, అందులో నుంచి పిఎం సెలెక్ట్ అయిన తర్వాత అతనంటూ కొంత మెంబర్స్ ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గా ఎన్నుకోవడం జరుగుతుంది, తీసుకోవడం జరుగుతుంది. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి లీడర్ గా మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అన్నమాట. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ లీడ్స్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ విచ్ అసిస్ట్స్ అండ్ అడ్వైజెస్ ద president in carrying out the constitutional functions. So leader of the council of minister ga prime minister panenti advise the president in carrying out the constitutional functions. So manaki president ki leader of the council of minister ga president ki advise chestu untaru mat rajyangam paranga elanti pannu cheyalo annadi.
ఓకే, నెక్స్ట్ రోల్. The Prime Minister acts as a chief link between the President and the Council of Ministers, conveying decisions of the Cabinet and advising the President on matters such as appointment and Parliament sessions and dissolution of the Lok Sabha. సో మనకి అవి ఇంకా మిగతా రోల్స్ ప్రైమ్ మినిస్టర్ ఎలాంటి రోల్ ప్లే చేస్తారంటే ప్రెసిడెంట్కి ముఖ్యంగా అడ్వైజింగ్ ఆన్ మెనీ అపాయింట్మెంట్స్ మాట, అలాగే పార్లమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ డిజల్యూషన్ ఆఫ్ ద లోక్ సభ. ఓకే, అంటే మనకి ఒక్కొక్కసారి ముందస్తు ఎన్నికలు అవుతాయి కదా, సో ఎందుకు అవుతాయి అని చెప్పంటే ప్రెసిడెంట్ డిజాల్వ్ చేసేస్తారు లోక్సభ. సో ఎవరి అడ్వైస్ వల్ల డిజాల్వ్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ వల్ల డిజాల్వ్ చేయడం జరుగుతుంది. హెడ్ ఆఫ్ ద కీ బాడీస్, అంతేకాకుండా ప్రైమ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ కమిషన్స్ కి బాడీస్ కి మెయిన్ చైర్పర్సన్ గా ఉంటారు అన్నమాట. ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే నీతి ఆయోగ్, అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సో వీటికి ఏంటంటే మెయిన్ చైర్పర్సన్ గా ప్రైమ్ మినిస్టర్ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్. సో ఇది మనకి న్యూస్ లో ఎందుకుంది? సో న్యూస్ లో ఎందుకుందంటే మనకి వెస్ట్ బెంగాల్ బికేమ్ ద లాస్ట్ స్టేట్ టు జాయిన్ ఇన్ దిస్ పర్టికులర్ స్కీమ్ మాట. సో అందుకు ఇది న్యూస్ లో ఉంది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. ఈ స్కీమ్ అన్నది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 2018లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఏ ఉద్దేశం మీద స్టార్ట్ అయింది? ఎయిమ్ టు అచీవ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్, అంటే హెల్త్ ఫెసిలిటీస్ అండ్ వాటి గురించి వాటి సర్వీసెస్ అన్ని మొత్తం ఇండియన్స్ కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన స్కీమ్ మాట. సో ఇందులో మేజర్లీ 2 కాంపోనెంట్స్ ఉంటున్నాయి అన్నమాట. ఒకటి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన, ఇది ఒక పర్టికులర్ మాడ్యూల్ మాట. ఇంకొకటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఇదొక ఇంకొక మాడ్యూల్ మాట. సో ఈ రెండు గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన, దీన్నే పిఎంజే అని కూడా అంటారు. ఓకే, సో వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్లీ ఫండెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఇది ముఖ్యంగా దేని గురించి? హెల్త్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్లీ ఫండెడ్ మాట, అంటే గవర్నమెంట్ ఫండ్ చేస్తున్న వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ మాట. ఓకే, సో ఈ ఎలాంటి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది? ఇన్సూరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ప్రొవైడింగ్ 5 lakh per family per year for hospitalization. సో హాస్పిటలైజేషన్ రిలేటెడ్ ఏవైనా హెల్త్ రిలేటెడ్ గురించి మనకి ఎంత ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది? పర్ ఫ్యామిలీ 5 lakhs ప్రొవైడ్ చేస్తుంది పర్ ఇయర్ మాట. ఓకే, ఇయర్ కి మనకి ఒక ఫ్యామిలీకి 5 lakhs ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏజ్ బట్ అయినా, ఫ్యామిలీ సైజ్ బట్ అయినా, జెండర్ బట్ అయినా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, నో రిస్ట్రిక్షన్స్. ఓకేనా? సో నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్యామిలీ సైజ్, ఏజ్ ఆర్ జెండర్. ఓకే, సో అండ్ ఇంకొకటి కవర్స్ సెకండరీ అండ్ టెరిషరీ కేర్ ట్రీట్మెంట్. సో ఏ హాస్పిటలైజేషన్ కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏదైనా లైక్ క్యాన్సర్ ఏమైనా ఉందనుకో, సో అలాంటి ఆ ఫ్యామిలీలో సో వాళ్ళు ఆ ట్రీట్మెంట్ కోసం సో 5 lakhs వరకు ఈ పర్టికులర్ స్కీమ్ ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఇవి సెకండరీ అండ్ టెరిషరీ కేర్ ట్రీట్మెంట్ కే హెల్ప్ అవుతుంది, ప్రైమరీ కేర్ గురించి కాదు మాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఓకే, సో మనకి ఈ సర్వీసెస్ లో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఈ పర్టికులర్ ప్యాకేజ్ లో? 3 days ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. అంటే ఈ 5 lakhs లో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారంటే మనకి హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందు ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి కదా, సో అవి 3 days వరకు కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు హాస్పిటలైజేషన్ అయిన తర్వాత మనకి ఆపరేషన్ ఏదైనా అయ్యింది అనుకోండి, సో దానికి తగ్గట్టు మందులు వాడడం అండ్ తర్వాత చెకప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాగే 15 days పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి కవర్ అవడం జరుగుతుంది. సో అందులో టెస్ట్, మెడిసిన్స్ అండ్ మిగతావన్నీ కూడా ఉంటాయి. సో హాస్పిటలైజ్ అవ్వకముందు 3 days, తర్వాత అయిన తర్వాత కూడా మనకి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15 days వరకు సో మనకి ఉన్న ఎక్స్పెన్సెస్ ముఖ్యంగా టెస్ట్ అండ్ మెడిసిన్స్ కి అవి కూడా కవర్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ లో. సో క్యాష్లెస్ ట్రీట్మెంట్ విత్ ఎంపానల్డ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్. దీని మీనింగ్ అంటే ఏంటంటే ఈ సర్వీసెస్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఎలాంటి హాస్పిటల్స్ లో ప్రొవైడ్ చేస్తారు? ముఖ్యంగా ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే హాస్పిటల్స్ రిజిస్టర్ అవ్వడం జరుగుతాయి అన్నమాట. ఆ లిస్ట్ ని ఈ స్కీమ్ మెయింటైన్ చేస్తుంది. ఆ లిస్ట్ లో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటున్నాయి, ఇదే లిస్ట్ లో మనకి పబ్లిక్ హాస్పిటల్స్ కూడా ఉంటున్నాయి.
సో అదే స్టేట్ లో ఉండాలని కూడా లేదు, వేరే రాష్ట్రాల్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎవరైనా ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది, క్యాన్సర్ గురించి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, వాళ్ళకి ట్రీట్మెంట్ చెన్నైలో ఉంది అని చెప్పి అనుకుంటే వాళ్ళు ఇక్కడ ఈ సర్వీస్ ని, ఈ పర్టికులర్ స్కీమ్ ని యూజ్ చేసుకుంటూ అక్కడ సర్వీస్ వాడుకోవచ్చు మాట. సో అలా మాట. ఓకే, సో empanel public and private hospitalization, no restriction on family size, age or gender. ఓకే, అలాగే బెనిఫిషరీస్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్, ఇప్పుడు మనకి ఈ బెనిఫిషరీస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారంటే మనకి సోషో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011 దీని బేసిస్ మీద బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై జరుగుతుంది. అలాగే ఆక్యుపేషనల్ డేటా బట్టి కూడా మనకి బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఇంక్లూడ్ ఫ్యామిలీస్ ఎర్లియర్ కవర్డ్ అండర్ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. సో ఈ స్కీమ్ ముందు మనకి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అని చెప్పి ఒక స్కీమ్ ఉండేది, దాని అప్గ్రేడెడ్ వర్షన్ ఇది మాట. సో అందులో ఉన్న బెనిఫిషరీస్ కూడా ఇందులో యాడ్ అయిపోవడం జరిగింది. ఓకే, సో ఫండింగ్ ప్యాటర్న్ ఏంటి? ఫండింగ్ ప్యాటర్న్ ఏంటంటే ఇది ఒక సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ మాట. సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి షేర్ ఉంటుంది మాట. సెంటర్ సెక్టర్ స్కీమ్ ఏంటంటే ఓన్లీ ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. సో ఇది సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ కాబట్టి సో షేరింగ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ ఎలా షేర్ ఉంటుంది? సో నార్మల్ స్టేట్స్ అయితే మనకి సెంటర్ 60% ఆఫ్ ద అమౌంట్ ప్రొవైడ్ చేస్తే 40% స్టేట్ అన్నది చూసుకుంటుంది మరి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిమాలయన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అయితే షేర్ మాత్రం మారుతుంది. సెంటర్ 90% ప్రొవైడ్ చేస్తే 10% మాత్రమే ఆ పర్టికులర్ రాష్ట్రాలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి. ఓకే, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్. సో ఇదేంటంటే మనకి నెక్స్ట్ మాడ్యూల్ ఆఫ్ ద this PMJ program mat. Okay, so the component led to the creation of 1,50,000 health and wellness centers. సో మనకి రీసెంట్ గా ఒక చేంజ్ అయింది. ఈ పర్టికులర్ స్కీమ్ వచ్చిన తర్వాత మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, మన ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. మనకి రూరల్ ఏరియాస్ లో మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏంటన్నది మనకి ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. మనకి కోవిడ్ వచ్చిన టైంలో కూడా సో వీళ్ళకే మనకేంటంటే వ్యాక్సిన్ అందరూ వేసుకున్నారా లేదా ఏంటి అని చెప్పి వీళ్ళ స్టాటస్ బట్టే మనకి పెనిట్రేషన్ ఉంటుంది. సో ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని మనకి వెల్నెస్ సెంటర్స్ గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో వాటినే ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్స్ అంటారు అన్నమాట. ఓకే, సో అలా మనకి ఈ స్కీమ్ ద్వారా 1,50,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. వాటినే మనం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అని చెప్పి పేరు అంటున్నారు అన్నమాట. దే ఆర్ క్రియేటింగ్ బై అప్గ్రేడింగ్ ద సబ్ హెల్త్ సెంటర్స్ అండ్ రూరల్ అండ్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ టు బ్రింగ్ హెల్త్ కేర్ క్లోజర్ టు ద కమ్యూనిటీ. సో ఇక్కడ వెల్నెస్ సెంటర్స్ ఏంటంటే ఇది ఒక ప్రివెంటివ్ మెషర్ మాట, ప్రివెంటివ్ హెల్త్ కేర్ మెషర్ మాట. ఓకే, సో అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డిసీజ్ రాకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం. ఎలాంటి జాగ్రత్తలు? గవర్నమెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఆ డిసీజ్ ఉందని చెప్పి దాని మీద అవేర్నెస్ పెంచడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మలేరియా ఇంక్రీజ్ అవుతుంది అనుకో, మలేరియా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి ఆ అవేర్నెస్ పెంచడం. సో దోమల నెట్లు యూజ్ చేయండి అని చెప్పి ఆ పర్టికులర్ మెసేజ్ని స్ప్రెడ్ చేయడం. దోమల నెట్లని ఎక్కడ అవసరం ఉంటుందో గవర్నమెంటే వాటిని ఫ్రీగా ఇవ్వడం. ఇలాంటి పనులు అన్ని చేస్తే దాన్ని ఏంటంటే వెల్నెస్ సెంటర్ అంటారు, ప్రివెంటివ్ కేర్ మాట. సో మనకి ఏంటంటే టెస్టుల ద్వారా కూడా ముందే మనకి తెలుస్తాయి. సో ఇక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో ఏంటంటే ప్రివెంటివ్ గా మనం హెల్త్ కేర్ మెజర్స్ ఎలా తీసుకోవాలి, ముఖ్యంగా అవేర్నెస్ పెంచడం అండ్ అలాగే కొన్ని టెస్ట్లు అండ్ డయాగ్నాస్టిక్ ఫెసిలిటీస్ అక్కడ ప్రొవైడ్ చేయడం. సో అలాంటి వాటి ఉంటే వాటిని వెల్నెస్ సెంటర్స్ అంటారు అన్నమాట. ఓకే, సో అవి మన పిహెచ్సిస్ ని అండ్ సబ్ హెల్త్ సెంటర్స్ ని వెల్నెస్ సెంటర్స్ గా కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ మాడ్యూల్. దే ఎయిమ్ ఈస్ టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ అలాంగ్ విత్ ద ప్రొవిజన్ ఆఫ్ ఫాలో అప్ కేర్ టు ద పేషెంట్స్ ఇన్ ద కమ్యూనిటీ. సో ఫాలో అప్ కేర్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అయ్యాయి అనుకోండి, సో మదర్ హెల్త్ అండ్ చైల్డ్ హెల్త్ ఎలా ఉంటుంది, సో ఆ ఫాలో అప్ కూడా ఇప్పుడు ఈ పిహెచ్సిస్ చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ మాడ్యూల్ కింద. The essential health services along with the provisioning of the essential medicines and diagnostics are provided closer to the community through this center. So diagnostics అంటే మనకి ఏంటంటే టెస్టుల ద్వారా తెలుసుకోవడం. సో అలా డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ విబిజీ రామ్జీ. ఓకే, సో ఇదేంటంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. సో ఇదేంటంటే మనకి
ఎంజీ నరేగా ఉంది కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005, దీన్ని రిప్లేస్ చేస్తూ వచ్చిన యాక్టే ఈ పర్టిక్యులర్ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ మాట. ఓకే, సో మనకి దీనికి సంబంధించిన కొంత బడ్జెట్ ని గవర్నమెంట్ అలొకేట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీని ప్రొవిజన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఎంజీ నరేగా అన్నది ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ మాట మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. సో ఏ గవర్నమెంట్ మారినా ఈ స్కీమ్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది, అంత ఇంపార్టెంట్ స్కీమ్. సో దాన్ని ఇప్పుడు ఏంటంటే కొన్ని చేంజెస్ చేయడం జరిగింది, అవి ఏంటో తెలుసుకోవాలి. ద మూవ్ విల్ మార్క్ అ షిఫ్ట్ ఫ్రమ్ డిమాండ్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్ టు సప్లై డ్రివెన్ స్కీమ్. సో డిమాండ్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే మనకి ఎంజీ నరేగాలో ఏంటంటే ఎవరైనా రూరల్ ఏరియాస్ ఫ్యామిలీస్ లోని నేను వర్క్ చేస్తాను, అన్స్కిల్డ్ రిలేటెడ్ వర్క్ ఏదైనా, ఎక్కువ స్కిల్ సెట్ లేని వర్క్ ఏదైనా నేను చేస్తాను అని రెడీగా ఉంటే గవర్నమెంట్ ఇవ్వాలన్నమాట. సో దాన్నే డిమాండ్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్ మాట. అంటే నేను వర్క్ చేస్తానని వాలంటరీగా నువ్వు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఈ పర్టికులర్ ఎంజీ నరేగా ద్వారా వర్క్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు దాన్నే సప్లై డ్రివెన్ స్కీమ్ గా మార్చారు. సప్లై డ్రివెన్ స్కీమ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాయే అసలు ఎన్ని జాబ్స్ ఉన్నాయో ప్లాన్ చేసి, అంటే వర్క్ ఏముందో ప్లాన్ చేసి ఇంత పని ఉంది అని చెప్పి గవర్నమెంటే చెప్తున్నమాట. సో దానివల్ల ఏంటంటే అది సప్లై డ్రివెన్ గా మారింది. సో ఇక్కడ ఏంటంటే అడిగినందుకు వర్క్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఏంటంటే వర్క్ ఆల్రెడీ ఉంటుంది, దానికోసం మనకి మనుషుల్ని తీసుకుంటున్నారు అన్నమాట. ఓకే, సో మనకి గవర్నమెంట్ మనకి క్రియేట్ చేస్తుంది, ఆల్రెడీ పని ఉంటుంది, ఆ పనిలో వీళ్ళని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఎన్హాన్స్ లైవ్లీహుడ్ గ్యారంటీ, ఇట్ విల్ ఎన్హాన్స్ ద స్టాట్యుటరీ వేజ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ టు 125 ఫ్రమ్ 100 days. సో ఎంజీ నరేగాలో మనకి 100 days మినిమం వర్క్ ఇవ్వాలి ఎవరైనా వర్క్ అడిగితే ఇయర్ లో, కానీ ఇప్పుడు అది 125కి మార్చారు అన్నమాట. ఓకే, సో ఇది ఒక అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ మాత్రం అవుతుంది, స్కిల్డ్ కాదు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ చెప్పాను కదా, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే మనకి షేర్ అన్నది సెంటర్ అండ్ స్టేట్ రెండు కలిపి భరిస్తాయి అన్నమాట. సో జనరల్ గా మనకి స్టేట్ షేర్ నార్మల్ గా ఎలా ఉంటుందంటే 60:40 ఉంటుంది. 60 అన్నది సెంటర్ అండ్ స్టేట్ అన్నది 40% భరించాలి. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్ అండ్ యూటీస్ అయితే 90:10 ఈ పర్టికులర్ షేర్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఫండ్స్ అన్నవి డైరెక్ట్ గా స్టేట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి, అండ్ స్టేట్స్ ఏంటంటే పంచాయత్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం వెళ్ళడం జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, సో ఒకవేళ పని అడిగిన తర్వాత కూడా ఏదైనా ఫ్యామిలీ నుంచి ఒక వాలంటీర్ గా నాకు పని కావాలని అడిగిన తర్వాత కూడా గవర్నమెంట్ పని ప్రొవైడ్ చేయలేకపోతే దానికి ఏంటంటే గవర్నమెంట్ కాంపన్సేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో పని ప్రొవైడ్ చేయలేనందుకు, కానీ నేను పని చేయడానికి రెడీగా ఉన్నానని నేను చెప్పాను, కానీ నాకు మీరు గవర్నమెంట్ పని ఇవ్వలేదు అనుకోండి, సో నేను పని చేయకపోయినా గవర్నమెంట్ నాకు అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా. విలేజ్ ప్లానింగ్, ఈచ్ గ్రామ్ పంచాయత్ విల్ ప్రిపేర్ ఇట్స్ ఓన్ డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ ద విలేజ్ విచ్ విల్ బి లింక్డ్ విత్ ద నేషనల్ ప్లానింగ్ సిస్టమ్. చెప్పాను కదా మనకి ఇప్పుడు ఇది ఒక సప్లై డ్రివెన్ స్కీమ్ గా మారిందని చెప్పి, అంటే గవర్నమెంట్ పని క్రియేట్ చేసుకుంటుంది, ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ప్లాన్ ఏమనుకుంటుంది, రెయిన్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ని నేను మొత్తం బిల్డ్ చేయాలి అని చెప్పి అనుకుంటుంది. లేకపోతే ఇప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ లో వాష్రూమ్స్ కట్టాలనుకుంటుంది. సో ఇలా మనకి ఇలాంటి పనులు ఉంటాయి కదా, సో ఇలాంటి పనులు ప్లాన్ చేసుకుంటున్నప్పుడే ఇవి ఎంజీ నరేగాతోని నేను లింక్ చేసేస్తాను అని గవర్నమెంట్ అనుకుంటున్నాను. సో అలా మనకి ఇలా పెద్ద ఇప్పుడు ఇవేంటి నేషనల్ లెవెల్లో మన గవర్నమెంట్ అనుకున్న ప్లాన్ మాట. ఓకే, సో స్టేట్ లెవెల్లో ఏం చేయాలంటే ముఖ్యంగా రూరల్ లెవెల్లో గ్రామ పంచాయత్ లెవెల్లో ఏంటంటే అక్కడ ఎన్ని వాష్రూమ్స్ అవసరం ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే, ఇప్పుడు స్వచ్ఛ భారత్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఇంకా ఎన్ని వాష్రూమ్స్ కట్టాలి, ఇంకా ఎన్ని ఫ్యామిలీస్కి రాలేదు, అలాంటి డేటా సేకరించాలన్నమాట. ఆ డేటాను తీసుకొచ్చి పైన గవర్నమెంట్కి ఇవ్వాలన్నమాట. సో అప్పుడు దానికి సంబంధించిన ఫండ్స్ ని అలొకేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రెయిన్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉంది అనుకోండి, ఆ పర్టికులర్ గ్రామంలో ఎలా కడితే మనకి ఆ రెయిన్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఎలా కట్టాలి, సో మనకి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్ ని కంట్రోల్ చేయాలి ఒక పర్టికులర్ ప్రాంతంలో, సో ఒక ఊర్లో, సో దానికి ఏంటంటే చిన్న చిన్న వంతుల్లా కట్టాలనుకుంటున్నారు, ఎంబార్క్మెంట్స్ లాగా. సో అది కట్టాలి అని అనుకుంటే గవర్నమెంట్ కి ఆ ప్రపోజల్ పెట్టాలన్నమాట. అప్పుడు అది ఎంజీ నరేగా కింద ఫండ్స్ అలొకేట్ చేయడం అవుతుంది. సో నేషనల్ ప్లానింగ్ లో ఒక పర్టికులర్ ప్లాన్ ఉంటుంది, దానికి అనుగుణంగా మనకి గ్రామ పంచాయత్స్ ఏంటంటే అక్కడున్న అవసరాన్ని ప్రకారం వాళ్ళు లింక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్
సో మానిటరింగ్ సిస్టమ్, సో ఈ స్కీమ్ ని ప్రాపర్ గా వర్క్ అవుతుందో లేదో మానిటర్ చేయడానికి మనకి కౌన్సిల్స్ కూడా ఉన్నాయి. సెంట్రల్ గ్రామీణ్ రోజ్గర్ గ్యారంటీ కౌన్సిల్, స్టేట్ గ్రామీణ్ రోజ్గర్ గ్యారంటీ కౌన్సిల్స్ అని చెప్పి ఇవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, సైంటిస్ట్ ఫౌండ్ అ బ్లడ్ టెస్ట్ దట్ ప్రిడిక్ట్స్ లంగ్ క్యాన్సర్ ఎర్లీ. సో మనకి ఏంటంటే ఇది ఒక రీసెంట్ డిస్కవరీ. సో ఏంటంటే మనకి బ్లడ్ అంటే మనకి రెండు ఉంటాయి, ఒకటి ప్లాస్మా, ఇంకొకటి బ్లడ్ సెల్స్ మాట. అంటే మనం ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ఇలా చదువుతాం కదా, ఇవి మాట. ఓకే, సో ఒక బ్లడ్ లో మనకి రెండు ఉంటాయి మాట. అంటే జనరల్ గా ఇలా ఉందనుకోండి. సో ప్లాస్మా అనేది ఒక బౌల్ లాంటిది. సో అందులో మనకి ఇవి బ్లడ్ సెల్స్ మాట. ఓకే, సో మనకి ప్లాస్మాలో బ్లడ్ సెల్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ ప్లాస్మాలో కూడా కొన్ని స్ట్రక్చర్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ప్రోటీన్స్, మనకి డబ్ల్యూబీసీ ఇలా ఉంటాయి. ఇవి ఎలా వస్తాయంటే మనకి బ్లడ్ అన్నది టిష్యూస్ లోకి అండ్ మిగతా ఆర్గన్స్ లోకి వెళ్తున్నప్పుడు కొన్ని లీక్ అవుతాయి అన్నమాట. సో అలా ప్లాస్మాలో మనకి ప్రోటీన్స్ అండ్ డబ్ల్యూబీసీ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ కొన్ని ప్రోటీన్స్ ని ఐడెంటిఫై చేయడం వల్ల టెస్టుల ద్వారా మనకి ఈ లంగ్ క్యాన్సర్ అన్నది ఉందో లేదో తెలుస్తుంది అని చెప్పి ఈ న్యూస్ చెప్తుంది. సో అదేంటో చూద్దాం. బ్లడ్ ప్లాస్మా ఇస్ అ లిక్విడ్ పోర్షన్ ఆఫ్ ద బ్లడ్ దట్ ఫ్లోస్ ఇన్ టు ద హ్యూమన్ బాడీ. ఇట్ కంటైన్స్ thousands of proteins that come from every organ and tissue. చెప్పాను కదా మనకి ప్లాస్మాలోకి ప్రోటీన్స్ ఎలా వస్తాయి. సో బ్లడ్ అన్నది మనకి టిష్యూస్ కి, ఆర్గన్స్ లోకి ఈ సెల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కొంత లీక్ అయ్యి ప్లాస్మాలోకి వెళ్తాయి. అందులో ప్రోటీన్స్ అన్నవి చాలా ఎక్కువ ఈ ప్లాస్మా కాంపోజిషన్ అయి ఉంటుంది అన్నమాట. ద ఎంటైర్ సెట్ ఆఫ్ ప్రోటీన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాస్మా ప్రోటియోమ్. ఓకే, సో మనకి ప్లాస్మాలో ఉన్న ప్రోటీన్ సెట్ అంతా ఏమంటారు, ప్లాస్మా ప్రోటియోమ్ అంటారు అన్నమాట. అండ్ లార్జ్ స్కేల్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ద ప్రోటియోమ్ ఇస్ కాల్డ్ ప్రోటియోమిక్స్ అన్నమాట. ఓకే, సో మనకి ప్లాస్మాలో ఉన్న ప్రోటీన్స్ గురించి చదివితే దాన్ని ప్రోటియోమిక్స్ అంటారు అన్నమాట. ఓకే, సో ద ప్లాస్మా ప్రోటియోమిక్స్ ప్రొఫైల్ ప్రొవైడ్స్ రియల్ టైమ్ స్నాప్షాట్ ఆఫ్ ద హెల్త్ అండ్ డిసీజ్. సో ఇదేంటంటే మనకి ఒక బ్లూ ప్రింట్ లాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, లంగ్ క్యాన్సర్ రాకముందు బిఫోర్ వారు బ్లడ్ ప్లాస్మా కాంపోజిషన్ ఒకలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఈ కాంపోజిషన్ అన్నది చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ కొన్ని యాడ్ అవ్వడమో డిలీట్ అవ్వడమో జరుగుతుంది. సో ఇలా మనం కంపారిటివ్ గా లంగ్ క్యాన్సర్ రాకముందు మనం టెస్ట్ చేసుకొని వచ్చిన తర్వాత కొంచెం టెస్ట్ చేసుకుంటే మనకేంటంటే దీన్ని బట్టే తెలుస్తుంది అన్నమాట లంగ్ క్యాన్సర్ ఉందా లేదా. సో ఇది ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ గా రీసెంట్ గా డిస్కవర్ చేయడం జరిగింది. Scientists are currently on the threshold of finding a new way of identifying people who may be predisposed to developing lung cancer and protect them proactively. సో ఇలా మనం ముందే సైంటిస్టులు ఇప్పుడు ఏంటంటే అనలైజ్ చేస్తున్నారు. సో లంగ్ క్యాన్సర్ లేని పర్సన్ ప్రొఫైల్ ప్లాస్మా ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఉన్న పర్సన్ ప్లాస్మా ప్రొఫైల్ ఎలా ఉంటుంది. సో ఇలా కంపేర్ చేసుకుంటూ ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ ని డిజైన్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఈజీగా లంగ్ క్యాన్సర్ ని స్టార్ట్ అవ్వక ముందే మనం చూడొచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. Okay, next, lung cancer is mainly caused due to smoking and lesser extent due to air pollution and occupational exposure. సో మనకి ముఖ్యంగా స్మోకింగ్ ద్వారా లంగ్ క్యాన్సర్ వస్తుంది. అలా కాకుండా ఇంకొక రీజన్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల, అలాగే ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ లంగ్ డిసీజ్ అంటారు, ముఖ్యంగా కోల్డ్ మైన్స్ లో పనిచేసే వాళ్ళకి వచ్చే డిసీజ్ మాట. సో అలా according to latest World Health Organization estimates, there are 2.5 million new cases and 1.8 million deaths every year. సో ఇది లంగ్ క్యాన్సర్ ఇంటెన్సిటీ ఎలా ఉందో మనకి చెప్తుంది. ఓకే, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. సో మనకి ఇది న్యూస్ లో ఉంది. ముఖ్యంగా డిఫెన్స్ మినిస్టర్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 250 megawatt solar power project with battery energy storage system at Sitapur in Uttar Pradesh. సో ఉత్తరప్రదేశ్ లో ఏంటంటే మనకి ఒక సోలార్ ప్లాంట్ దగ్గర ఏంటంటే ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అంటే ఏంటో చూద్దాం. ముఖ్యంగా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏంటంటే ముఖ్యంగా సోలార్ ప్లాంట్స్ లోనే చూద్దాం. సోలార్ ప్లాంట్స్ లో ప్రాబ్లం ఏంటంటే మనకి సూర్యుడు ఎప్పుడు ఉంటారు,
మార్నింగ్ ఉంటారు కదా. సో మార్నింగ్ టైంలోనే మనకి ఎక్కువ పవర్ అన్నది జనరేట్ అవ్వడం అవుతుంది మార్నింగ్లో. ఓకే, సో కానీ ఎక్కువ పవర్ జనరేట్ చేస్తున్నాం, కానీ మనకి మేబీ నైట్ టైం మనకి ఎక్కువ పవర్ కావాలి, ఎందుకంటే ఫ్యాన్లు ఏసీలు ఇవన్నీ వేస్తాం. కానీ ఈ సోలార్ పవర్లో మనకి కంటిన్యూస్గా త్రూ అవుట్ ద డే మనకి ఎనర్జీ జనరేషన్ అవ్వదు, ఎందుకంటే మనకి మహా అయితే 3 గంటలు 4 గంటల వరకే, ఇంకా 5 గంటల వరకే సూర్యుడు ఉంటాడు కాబట్టి సో మనకి ఆ పవర్ అప్పుడే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అప్పుడే యూజ్ చేసుకోగలం. మిగతా టైంలో మనకి సోలార్ పవర్ని తీసుకురాలి. కానీ ఇంటెన్సిటీ ఇప్పుడు 11 to 2 o'clock చాలా హై ఇంటెన్సిటీ ఉంటుంది, చాలా ఎక్కువ పవర్ వస్తుంది. సో అలాంటప్పుడు పవర్ ప్రొడ్యూస్ చేసుకొని దాన్ని బ్యాటరీలో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ దిస్ బ్యాటరీస్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు సోలార్ ప్లాంట్స్తో జనరల్గా మనం పవర్ జనరేషన్ ఎప్పటి వరకు చేయొచ్చు, మాక్సిమం టిల్ ద ఎర్లీ ఈవినింగ్ వరకు చేయొచ్చు. కానీ ఈ సోలార్ ప్లాంట్ పవర్ ప్లాంట్స్కే నేను బ్యాటరీ ఎనేబుల్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడు నాకు పవర్ పీక్లో జనరేట్ అవుతుందో అప్పుడు నేను పవర్ ఎక్కువ జనరేట్ చేసి ఈ బ్యాటరీలో స్టోరేజ్ చేసుకొని ఎప్పుడు నాకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, నైట్ టైం నాకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఈ స్టోరేజ్ చేసుకున్న ఎలక్ట్రిసిటీని నేను యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మన పవర్ బ్యాంక్స్ లాగా అన్నమాట. ఓకే, మన మొబైల్స్లో వాడతాం కదా, సో పవర్ బ్యాంక్స్ ఏం చేస్తాం, మనం ఛార్జింగ్ పెట్టుకొని సో మనకు ఛార్జింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా లేనప్పుడు ఆ పవర్ బ్యాంక్ని యూజ్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ సోలార్ ప్యానెల్స్ నుంచి పవర్ ఎప్పుడు సూర్యుడు ఉన్నప్పుడు మంచిగా జనరేట్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకొని తర్వాత నైట్ పూటో లేకపోతే డిమాండ్ ఉన్న టైంలోనో యూజ్ చేసుకుంటే దాన్నే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఎనేబుల్డ్ సోలార్ ప్లాంట్స్ అని చెప్పి అంటారు. సో డెఫినేషన్లోకి వద్దాం. Battery energy storage systems refers to the technology that stores electric energy in a rechargeable batteries for later use. It helps balance electricity demand and supply by storing excess power generated from renewable sources such as solar and wind energy. Wind energy కూడా అంతే కదా, గాలి ఎక్కువ ఉన్నప్పుడే ప్రాపర్ ఆ గాలి ఆ పర్టికులర్ మిగతా ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నప్పుడే విండ్ ఎనర్జీని జనరేట్ చేయడం అవుతుంది, మిగతా టైంలో అవ్వదు. అలాంటప్పుడు సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కువ జనరేట్ చేసుకొని వాటిని బ్యాటరీలో స్టోరేజ్ చేసుకొని తర్వాత మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవడం అన్నమాట. ఓకే, సో BESS ఇంప్రూవ్డ్ ఇలాగ మనకి గ్రిడ్ స్టెబిలిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది, పవర్ ఫ్లక్చువేషన్స్ అన్నవి తగ్గుతాయి, అండ్ అలాగే సపోర్ట్ పీక్ లోడ్ మేనేజ్మెంట్. అంటే మనకి పీక్ టైంలో కొంత మనకి ఎలక్ట్రిసిటీలో కూడా మనకి పీక్ లోడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలం అనుకోండి, పీక్ లోడ్ ఎప్పుడు ఉంటుంది, మధ్యాహ్నం ఎక్కువ టైంలో. అలాగే ఇప్పుడు నైట్ పడుకున్నప్పుడు కూడా జనరల్గా లైక్ ఏసీస్ కూలింగ్ ఎఫెక్ట్ వీటి కోసం కూడా మనం యూస్ చేస్తాం. సో ఇలా మనం పీక్ మేనేజ్మెంట్ టైంలో కూడా ఈ రెన్యూబుల్ ఎనర్జీస్ని ముఖ్యంగా సోలార్ అండ్ విండ్ పవర్ని యూస్ చేసుకోవడం అవుతుంది ఈ బ్యాటరీ ఎనేబుల్డ్ స్టోరేజ్ సిస్టమ్స్తో. ఓకే, నెక్స్ట్ సో మేజర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఏంటి మనకి ఈ బ్యాటరీ ఎనేబుల్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ అంటాం కదా. సో ప్రస్తుతానికి ఉన్న స్టోరేజ్ సిస్టమ్స్ ఏంటి, ఒకటి ఎలక్ట్రోకెమికల్ బ్యాటరీ బేస్డ్ వన్. బ్యాటరీ బేస్డ్ అంటే మన కెమికల్ రియాక్షన్స్ ద్వారా బ్యాటరీస్లో ఎనర్జీ స్టోర్ చేస్తే వాటిని ఎలక్ట్రోకెమికల్ బేస్డ్ బ్యాటరీ సిస్టమ్స్ అంటారు. ఉదాహరణకి ఏంటంటే మన పవర్ బ్యాంక్స్. ఓకే, సో అవేంటి లిథియం అయాన్ బ్యాటరీస్, సోడియం అయాన్ బ్యాటరీస్ ఇలా ఉంటాయి మన. సో లిథియం అయాన్ బ్యాటరీస్ అన్నవి ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ బ్యాటరీ బేస్డ్ సిస్టమ్. సో ఇవేంటంటే చాలా ఎఫిషియంట్. ఎంత ఎఫిషియంట్ అంటే రౌండ్ ట్రిప్ ఎఫిషియన్సీ అన్నది 90 to 95% ఉంటుంది. రౌండ్ ట్రిప్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే నేను ఛార్జింగ్ పెట్టాను అనుకోండి, 100% ఛార్జింగ్ పెడితే నేను యూజ్ చేసినప్పుడు అరౌండ్ 90 to 95% ఆఫ్ ద ఛార్జింగ్ అయిన ఎనర్జీని నేను యూజ్ చేసుకోవడం కుదురుతుంది. అంటే ఇక్కడ ఎనర్జీ లాస్ ఎక్కడ ఉంటుంది, కేవలం 5 to 10% ఉంటుంది. సో ఇక్కడ రౌండ్ ట్రిప్ ఎఫిషియన్సీ అన్నది చాలా ఎక్కువ మాట. అంటే నేను ఛార్జింగ్ పెట్టిన దాంట్లో 90 to 95% నాకు యూజ్ చేసుకోవడం అవుతుంది. సో లాస్ అన్నది తక్కువే ఉంటుంది. సో అందుకే లిథియం అయాన్ బ్యాటరీస్ అన్నవి అంత ఫేమస్. అండ్ అలాగే ఎందుకంటే ఇవి రౌండ్ ట్రిప్ ఎఫిషియన్సీ అన్నవి చాలా ఎక్కువ. అలాగే లిథియం అయాన్ ఫాస్ఫేట్స్ మాట. సో ఇవి కూడా మనకి ఎలక్ట్రోకెమికల్ ఇలాంటి బ్యాటరీ సిస్టమ్సే. ఇవి లిథియం అయాన్తో కంపేర్ చేస్తే సేఫర్ అండ్ చీపర్ మాట, లాంగర్ లైఫ్ ఉంటుంది. ఇంకొకటి సోడియం అయాన్ మాట. ఇండియాకి ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి లిథియం రిజర్వ్స్ అన్నవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అండ్ రీసెంట్గా చదివాము మన లిథియం రిజర్వ్స్ కోసమే అర్జెంటీనాలోని మనం కొన్ని బ్లాక్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నామని చెప్పి. సో మనకి లిథియం రిజర్వ్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ సోడియం మాత్రం అబెండెంట్గా ఉన్నాయి.
సో సోడియం బ్యాటరీస్ని యూజ్ చేసుకుంటే మనకి డిపెండెన్స్ అన్నది కూడా, ఎక్స్టర్నల్ డిపెండెన్స్ అన్నది కూడా తగ్గుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో అలాగే సాలిడ్ స్టేట్, ఇది ఒక కైండ్ ఆఫ్ బ్యాటరీస్. ఫ్లో బ్యాటరీస్, వెనేడియం రెడాక్స్ అండ్ జింక్ బ్రోమైన్ యూజ్ చేస్తూ మనం ఎనర్జీని స్టోర్ చేసుకోవచ్చు మనం. అలాగే మనకి మెకానికల్ అండ్ థర్మల్. సో ఇవేంటంటే పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ బట్టి అండ్ మూమెంట్ బట్టి మనం ఎనర్జీని స్టోర్ చేసుకుంటే వాటిని మెకానికల్ అండ్ థర్మల్ అంటారు. ఉదాహరణకి ఇప్పుడు హైడ్రో పవర్ అనుకోండి. హైడ్రో పవర్ మనం ఏం చేస్తున్నాం, డ్యామ్ అండ్ రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేసుకొని డ్యామ్ మీద నుంచి రిజర్వాయర్ చాలా ఎత్తుని నుంచి మనం వాటర్ని వదులుతున్నాం. సో అక్కడ మనం కెనెటిక్ ఎనర్జీ నుంచి వాటర్ వెళ్ళే స్పీడ్ బట్టి ఆ స్పీడ్ నుంచి మనం ఎనర్జీని తెచ్చుకుంటున్నాం. అది ఏంటంటే పొజిషన్ బట్టి, ఆ వాటర్ హై పొజిషన్ లో ఉండి అక్కడి నుంచి పడుతున్నప్పుడు సో ఆ మూమెంట్ ద్వారా మనం ఎనర్జీని జనరేట్ చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు విండ్ పవర్ ఉంది అనుకోండి. సో అదేంటి, ఆ పర్టికులర్ విండ్ ఇలా ఉంటాయి కదా మనకి. సో వీటి మూమెంట్ ప్రకారం మనం ఎనర్జీని జనరేట్ చేస్తున్నాం. సో వీటిని మెకానికల్ అండ్ థర్మల్ అని చెప్పాలి. అలాగే మనకి థర్మల్ స్టోరేజ్ అంటారు. థర్మల్ స్టోరేజ్, ఐస్ థర్మల్ స్టోరేజ్ అంటే ఏంటంటే మనం పవర్ ఉన్నప్పుడు ఏంటి, ఐస్ గడ్డలను తయారు చేసుకొని సో నైట్ టైం ఐస్ గడ్డల నుంచి వచ్చిన దాంతో నుంచి కూలింగ్ ఎఫెక్ట్ ని తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని ఐస్ థర్మల్ స్టోరేజ్ అంటారు. ఓకే, సో అలాగే సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఆన్ హోమ్ మేకర్ కాంపన్సేషన్. సో రీసెంట్ గా ఒక జడ్జ్మెంట్ వచ్చింది. ముఖ్యంగా మనకి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ లోని ఎప్పుడైనా హోమ్ మేకర్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సో సో దానికి కూడా కాంపన్సేషన్ ఈ పర్టికులర్ యాక్ట్ ద్వారా ఇవ్వాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్. సో ఇదేంటో చూద్దాం. దిస్ మీన్స్ అన్పేడ్ హౌస్ హోల్డ్ వర్క్ లైక్ కుకింగ్, క్లీనింగ్, చైల్డ్ కేర్, ఎల్డర్లీ కేర్ హ్యాస్ ఎకనామిక్ వాల్యూ అండ్ మస్ట్ బి కాంపన్సేటెడ్. జనరల్ గా మనకి అన్పేడ్ హౌస్ హోల్డ్ వర్క్ అన్నది దానికి ఎకనామిక్ వాల్యూ ఉండదు, మన జీడిపిలో కౌంట్ చేయమాట. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ లైక్ యాక్సిడెంట్ అయినప్పుడు మనకి మోటార్ యాక్సిడెంట్ కేసెస్ అవుతాయి అన్నమాట. ఆ కేసెస్ లో ఏంటంటే కాంపన్సేషన్ ఏ బేసిస్ మీద ఇవ్వాలి. సో మనకి ముఖ్యంగా హెల్త్ ఎక్స్పెన్సెస్ కోసం ఇస్తారు, ఎవరైనా ఫ్యామిలీ హెడ్ చనిపోతే దానికంటూ కాంపన్సేషన్ ఇస్తారు, లాస్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్పి. అలాగే ఇప్పుడు ఇంకో కొత్త క్రైటీరియా యాడ్ అయింది. ముఖ్యంగా ఏంటంటే హోమ్ మేకర్. సో ఎవరైనా ఆ ఇంట్లో హోమ్ మేకర్ గా ఉన్న పర్సన్, వాళ్ళకి యాక్సిడెంట్ అవడం వల్ల వాళ్ళు ఆ రోల్ ని చేయలేరు కదా, అంటే ముఖ్యంగా చైల్డ్ కేర్, క్లీనింగ్, కుకింగ్ వీటికి. సో చేయలేనప్పుడు దానికి కూడా కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కాంపన్సేషన్ దానికి ఒక ఎకనామిక్ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇది న్యూస్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ హోమ్ మేకర్స్ డొమెస్టిక్ సర్వీసెస్ ఆర్ వాల్యూడ్ ఎట్ మినిమం ఆఫ్ 30,000 per month. సో మనకి వాల్యూ ఎంత కట్టారు, 30,000 per month మాట. సో కాంపన్సేషన్ ఇస్ గివెన్ అండర్ మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 త్రూ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్. సో మనకి ఈ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సో మనకి ఏమైనా యాక్సిడెంట్స్ అయితే ఎవరు డీల్ చేస్తారు ఆ క్లెయిమ్స్ గురించి, మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్ ట్రిబ్యునల్ అని ఒక జ్యుడిషియల్ బాడీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు డీల్ చేస్తారు అన్నమాట. సో ఎలాంటి డ్యామేజెస్ కి మనకి కాంపన్సేషన్ వస్తుందంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం, లాస్ ఆఫ్ ఇన్కమ్, లాస్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ. ఓకే, అండ్ లాస్ ఆఫ్ డిపెండెన్సీ, అండ్ ఇప్పుడు కొత్తగా ఏం యాడ్ అయింది మనకి, లాస్ ఆఫ్ డొమెస్టిక్ కేర్. సో న్యూ క్రైటీరియాని యాడ్ చేయడం జరిగింది. అండ్ సో దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి, మనకి డొమెస్టిక్ వర్క్ కి ఒక ఎకనామిక్ వాల్యూని యాడ్ చేయడం జరిగింది. అలాగే మనకి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ ప్రణయ్ సేతి 2017లో మనకు ఒక కేసు అయింది. ఆ కేసు ప్రకారమే మనకేంటంటే ఎలాంటి వాటికి ఎక్స్పెన్సెస్ ఆర్ కాంపన్సేషన్, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఎలాంటి వాటికి కాంపన్సేషన్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి క్రైటీరియాస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ క్రైటీరియాస్ లో కొత్తగా ఒకటి క్రైటీరియా యాడ్ అయింది అని చెప్తున్నారు అన్నమాట. ఎన్ష్యూర్ ఫెయిర్ కాంపన్సేషన్ ఇన్ యాక్సిడెంషియల్ కేసెస్. సో ఇప్పుడు ఆ కేసు గురించి చూద్దాం. ఓకే, సో ఇది 2017లో అయింది అన్నాను కేసు కదా. సో ఆ కేసులో ముఖ్యంగా ఏం తెలిసింది మనకి, హౌ కాంపన్సేషన్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ మోటార్ యాక్సిడెంట్ కేసెస్. సో ఒకటేంటి, లాస్ ఆఫ్ ఇన్కమ్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ ఎర్నింగ్స్. సో అతను వర్క్ చేయలేకపోతే, అతను ఆమె వర్క్ చేయలేకపోతే ఫ్యూచర్ ఎర్నింగ్స్ కూడా దెబ్బతింటాయి కదా. సో దానికోసం దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఎవరైనా చనిపోతే, అండ్ కాంపన్సేషన్ ఫర్ ద ఫ్యామిలీ లాస్. మరి ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే మనకి ఈ డొమెస్టిక్ కేర్, లాస్ ఆఫ్ డొమెస్టిక్ కేర్ క్రైటీరియా కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఓకే, సో సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే ఇట్ అర్జ్ ద ఆల్ హై కోర్ట్స్ ఇలా మోటార్ వెహికల్ కేసెస్ రిలేటెడ్ కేసెస్ ఉన్నవన్నీ 1 year లో సాల్వ్ చేయాలని చెప్పి అడిగింది. సో మనకి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ఇన్ ఇండియా ఆర్ ఫైల్డ్ టు ట్రిబ్యునల్స్ అండర్ ద మోటార్ వెహికల్ యాక్ట్.
సో మనకి ఈ కాంపెన్సేషన్స్ అన్ని ఒక చట్టం ద్వారా అవి సాల్వ్ అవుతున్నాయి అన్నమాట. అది మోటార్ వెహికల్ యాక్ట్ 1988. సో మనకి స్టార్టింగ్ లెవెల్లో, సో హైరాకీలో ఫస్ట్ ఇది ఎలా ఉంటుందంటే, ఏవైనా కేసెస్, యాక్సిడెంట్ కేసెస్ ఫస్ట్ తేలడానికి ఒక పర్టికులర్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తుంది, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ అన్నమాట. వీళ్ళు ఈ పర్టికులర్ క్రైటీరియా బట్టి ఒక తీర్పునిస్తారు అన్నమాట. దాని తర్వాత అది అప్పీల్కి నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుంది, హైకోర్టుకు వెళ్తుంది. సో అక్కడ కూడా తేలలేదంటే సుప్రీం కోర్టుకి వెళ్తుంది, ఫైనల్ అండ్ హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్. హియర్ కేసెస్ ఇన్వాల్వింగ్ ఇంపార్టెంట్ లీగల్ క్వశ్చన్స్ ఆర్ మేజర్ డిస్ప్యూట్స్. అలాగే మనకి ఏంటంటే 2017లో ఒక కేసు వెళ్తే దాని నుంచి సుప్రీం కోర్ట్ మనకి ఏంటంటే ఈ పర్టికులర్ క్రైటీరియాస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకొక క్రైటీరియాని యాడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.